హరే కృష్ణ. ఈరోజు మనందరం కూడా శ్రీరంగానికి వెళ్తూ ఉన్నాం. అది చాలా చాలా ప్రముఖమైనటువంటి దివ్య క్షేత్రం. అది రంగనాథుడు స్వయంగా శ్రీరామచంద్రుల వారి చేత పూజింపబడినటువంటి విగ్రహం అన్నమాట. అది రంగనాథుని యొక్క విగ్రహం. రాముల వారింటిలో రంగనాథుడు ఉండేటువంటి వారు. చరిత్ర ఏం చెప్తుంది అంటే, రంగనాథుడు దేనికి ప్రత్యేకం అంటే ఆయన నడకకు ప్రత్యేకం అంట. రంగన్ నడై, ఆయన నడకను చూసి శ్రీరాముడు నడక నేర్చుకున్నాడంట. అంత వయ్యారంగా రంగనాథుడు నడుస్తాడంట. అందుకని రంగన్ నడై అంట. రంగనాథుని యొక్క నడై. వరదన్ కొడై, వరదరాజు యొక్క గొడుగు చాలా ఫేమస్ అంట. తిరుపతి వెంకన్న వడై, వడ చాలా ఫేమస్ అంట. వెంకన్న. సో ఒక్కో ప్రదేశంలో ఒక్కోటి ప్రత్యేకత అనమాట. సో ఈ యొక్క రంగనాథుడు ఆయన శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం అయినప్పుడు విభీషణుడు కూడా వెళ్ళాడంట. ఆ రంగనాథ స్వామిని చూసి ఆయన చాలా చాలా ఆకర్షితుడై స్వామిని వేడుకున్నాడంట. ఏమని అంటే, మీరు ఆ రంగనాథుని యొక్క విగ్రహాన్ని నాకు ఇవ్వండి, నేను శ్రీలంకకి తీసుకొని వెళ్ళి ఆయన్ని సేవించుకుంటాను అని చెప్పి. సో ఈ కావేరీ రంగ కదా, ఆయన కావేరీ మధ్యంలో ఉండాలని చెప్పి ఆయన కోరిక. ఆయన తీసుకొని శ్రీలంకకు వెళ్తూ ఉంటే ఆయనకేదో కాలకృత్యాలు తీర్చుకోవాలన్నటువంటి పరిస్థితి వచ్చి, అది యాక్చువల్గా శ్రీరంగం ద్వీపం, అది చుట్టూ కావేరీ నది ఉంటుందన్నమాట. ఆయన అక్కడ పెట్టి ఆయన కాలకృత్యాలు తీర్చుకునే లోపల అక్కడ ఒక భక్తుడు ఆయన రంగనాథుని కోసం తపస్సు చేస్తున్నాడంట, ఆయన రావాలా అని. ఆయన కళ్ళు తెచ్చేసరికి ముందు రంగనాథుడు ఉన్నాడంట. ఆయన ఏం చేశాడంటే ప్రాణప్రతిష్ఠ చేశాడు అనమాట. చేసేసరికి నేను విభీషణుడు వచ్చేసి తీసుకెళ్లాలంటే ఎట కుదురుతుంది, నేను ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేస్తాను అని చెప్పి అన్నాడంట. మరి వాళ్ళిద్దరు కూడా పంచాయతీ రాముల వారి దగ్గరికి వెళ్ళిందనమాట. ఎందువల్ల అంటే, నాకు ఎవరు తెచ్చారో తెలియదు, నేను ప్రార్థన చేస్తే భగవంతుడు ప్రసన్నమైపోయి ఇక్కడ ప్రకటమయ్యాడు. ఏనేదో మధ్యలో వచ్చేసి ఇట్లాగా ఫోన్ కొంచెం సైలెంట్లో పెట్టాడు. నేను మధ్యలో వచ్చేసి నేను తెచ్చాను అది ఇది అంటున్నాడు. ఏం తెచ్చింది నాకు అసలు తెలియదు. హరే కృష్ణ. సో ఈయన తెచ్చింది నాకు అసలు తెలియదు, నేను తపస్సు చేసిన దానికి భగవంతుడు ప్రకటమయ్యాడనేది నేను అనుకుంటా ఉన్నాను అని చెప్పి వాళ్ళిద్దరు కూడా రాముల వారి దగ్గరికి వెళ్ళారంట. రాముల వారు ఏమన్నారు అంటే, చూడు విభీషణ, నువ్వు రాక్షసుడివి, నీకు చాలా సిద్ధులు ఉన్నాయి. నువ్వు ఒక క్షణంలో అట్లా అనుకుంటే లంక నుంచి వచ్చి సేవించుకొని వెళ్ళిపోవచ్చు. ఇతను మానవ మాత్రుడు కాబట్టి ఇక్కడే ఉంచేసేయి, రోజు నువ్వు వచ్చి సేవించుకొని వెళ్ళు. ఈ రోజుకి కూడా రాత్రి కైంకర్యం వచ్చి విభీషణుడి యొక్క కైంకర్యం అంట. అన్ని ఏర్పాట్లు చేసి విభీషణుడికి రాత్రిపూట విభీషణుడు ఈ రోజుకి కూడా, ఎందువల్లంటే విభీషణుడు చిరంజీవి కదా, అందుకని ఆయన విభీషణుడు ఏంటి అంటే ఇప్పటికి కూడా ఉన్నారు, చైతన్య మహాప్రభు లీలలో కూడా ఉన్నాడు. పూరిలో ఒకసారి ఒక భక్తుడు ఆయన చాలా జీవితంలో విరక్తి చెంది, జగన్నాథుడు నాకు అనుగ్రహించాలా, నా దారిద్ర్యం తీర్చాలా, లేకపోతే నేను ప్రాణం వదిలేస్తానని చెప్పి పట్టుబట్టి ఉంటాడు. ఒకసారి ఆ సముద్రంలో పోయి ప్రాణత్యాగం చేయాలని చెప్పి అనుకుంటా ఉంటే ఒక రాజానుబాహుడు ఆ సముద్రంలో నుంచి వస్తూ ఉంటాడనమాట. వస్తూ ఉంటే ఆయన అడుగుతాడు, ఎవరు నువ్వు? ఈయన అనుకుంటాడు అంత దివ్యంగా ఉన్నాడు కదా, ఈయనే ఉన్న జగన్నాథుడేమో నన్ను అనుగ్రహించడానికి వచ్చాడేమో అని చెప్పి వెళ్ళి, మీరెవరు అంటాడు. మీరు జగన్నాథుడే అంటే, కాదు నేను జగన్నాథుడి యొక్క దాసుణ్ణి అంటాడు. మరి ఎక్కడికి వెళ్తున్నారు అంటే, నేను జగన్నాథుడిని చూడడానికి వెళ్తున్నాను అని చెప్పి అంటాడు. జగన్నాథుడిని చూడడానికి వెళ్తున్నాను అంటాడు. అయితే నన్ను కూడా తీసుకుని వెళ్ళండి అంటాడు. అప్పుడు ఈయన నేరుగా చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్తారు. చైతన్య మహాప్రభుని కలిసి విభీషణుడు రా జగన్నాథుడిని అంటే, ఈ సన్యాస నేను కలవాలనుకున్నది జగన్నాథుడిని, ఈ సన్యాసిని కాదు అంటాడు.
అంటే సరే అని చెప్పి ఈయన వెళ్ళి విభీషణుడు చైతన్య మహాప్రభుతో మాట్లాడి ఏమైనా వచ్చేస్తాడు అనమాట. వచ్చేస్తే ఈయన మీరు జగన్నాథుని కలవడానికి అన్నారు, మరి ఈయన కలిసారేంటి అంటే, పిచ్చోడా, కలియుగంలో జగన్నాథుడే కృష్ణ చైతన్యుడిగా అవతరించాడు, ఆయన్ని దర్శించడానికి నేను వచ్చాను అంటాడు. అప్పుడు అప్పుడు మళ్ళా అంటాడు, లేదు లేదు అయితే తీసుకెళ్ళండి నన్ను అంటాడు. అప్పుడు చైతన్య మహాప్రభు అంటాడు, ఆడు నా కోసమేం పరితపించట్లేదు, నా ఐశ్వర్యం కోసం పరితపిస్తా ఉన్నాడు, అందుకని చెప్పి నీ దగ్గర ఏదైనా ధనం ఉంటే ఆడికి ఇచ్చేయి, నా దర్శనం ఆడికి అవసరం లేదు అంటాడు. సో దర్శనం చైతన్య మహాప్రభు అతనికి ఇవ్వడం అనమాట. సో ఇక్కడ మనం గమనించాల్సింది కూడా ఏం కోరుకుంటున్నాం భగవంతుడి దగ్గర నుంచి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే మనం బయటకు అనొచ్చు నాకు భక్తి కావాలని, కానీ హృదయంలో ఏం కోరిక ఉంది దాన్ని బట్టి భగవంతుడు స్పందిస్తూ ఉంటాడు. మనం కూడా ఏంటి అంటే సంపూర్ణంగా నీ భక్తే కావాలా అనేది లేదు కాబట్టి ఎంత కోరుకుంటున్నామో అంతే ఇస్తున్నాడు. అందుకనే మనం మెల్లిగా టాటాయిస్ లాగా నడుస్తున్నాం భక్తిలో అనమాట. జింకలాగనో లేకపోతే చిరుతలాగనో పరిగెత్తట్లేదు భక్తిలో. ఎందువల్లంటే ఇంకా అనర్థాలు ఆ హృదయ గ్రంథులు బంధింపబడి ఉండడం వల్ల. సో అందువల్ల విభీషణుడికి చెప్తాడు, నువ్వు వచ్చి రాత్రిపూట నువ్వు సేవించుకొని వెళ్ళు అని చెప్తాడు. ఆ రకంగా రంగనాథ స్వామి శ్రీరంగంలో ఆయన వెలిసారనమాట. తర్వాత కాలక్రమంలో ఏంటి అంటే ఆ మందిరాన్ని తిరుమంగై ఆళ్వార్ ఆయన నిర్మాణం చేశారనమాట. తిరుమంగై ఆళ్వార్, ఆ తిరుమంగై ఆళ్వార్ ఏంటి అంటే పూర్వాశ్రమంలో ఆయన ఒక పెద్ద బందిపోటు దొంగ అనమాట. ఆయన చేయనటువంటి దొంగతనాలు లేవు. ఒకరోజు ఆయన నదిలో పడవలో వెళ్తూ ఉంటే కుముదువల్లి తాయారని చెప్పి ఆమెను చూస్తాడనమాట. చూసిన తర్వాత ఆయన ఇష్టపడతాడు. ఆమెతో వ్యక్తపరిస్తే ఆమెకు తెలిసి ఈయన చాలా దుర్మార్గుడు అని చెప్పి కాదు కూడదు అంటే ఏమంటాడో ఏమో అని ఆమె తెలివిగా ఒక మాట అంటుంది అనమాట. ఏమంటుందంటే, నేను ఎవరన్నా వివాహం చేసుకోవాలంటే ఒక నియమం పెట్టుకున్నాను, అటువంటి వ్యక్తినే వివాహం చేసుకుంటాను, అది కానీ మీరు ఫుల్ఫిల్ చేస్తే మిమ్మల్ని వివాహం చేసుకుంటాను. ఏంటది అని అడుగుతాడు. శ్రీరంగానికి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు సంవత్సరం పాటు అన్నదాన సేవ చేసిన వాడిని నేను వివాహం చేసుకోవాలని చెప్పి అనుకున్నాను. సరేనని చెప్పి, సరే అదేం పెద్ద పని కాదు నేను చేస్తానని చెప్పి ఈయన అన్నదాన కార్యక్రమం మొదలు పెడతాడు. ఈయన దగ్గర ఉన్నటువంటి సంపద అంతా కూడా 3 నెలల్లో అయిపోద్ది, 3-4 నెలల్లో. తర్వాత ఈ అన్నదాన కార్యక్రమం సంవత్సరం రోజులు నడపాలి కదా, అప్పుడే కదా ఆమె ఒప్పుకుంటుంది. ఈయన ఏం చేశాడంటే శ్రీరంగానికి వచ్చేటువంటి భక్తుల దగ్గర దొంగతనం చేసేసి ఆ డబ్బుల్ని అన్నదానానికి వినియోగిస్తూ ఉంటాడు అనమాట. దానివల్ల ఏమవుతుంది, వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోయింది. శ్రీరంగానికి వస్తే అక్కడికి వెళ్తే దొంగలు దోచేస్తారు అని చెప్పి ఎవరన్నా వచ్చినా కానీ కానుకలు ఏం తీసుకురావట్లేదు, దొంగలు దోచేస్తారని ఒట్టి చేతులతో వచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు భగవంతుడికి ఏమైందంటే ధూపదీప నైవేద్యాలకు కూడా కరువు ఏర్పడేటువంటి పరిస్థితి వచ్చేసింది అనమాట. వస్తే అప్పుడు కృష్ణుడు సత్యభామ సమేతంగా చాలా చక్కగా ఒంటి నిండుకు ఆభరణాలు ఇద్దరు కూడా అలంకరించుకొని వాళ్ళు నడుచుకొని వస్తున్నారు అనమాట దర్శనానికి. అప్పుడు తిరుమంగై ఆళ్వార్ అనుచరులు వచ్చి, స్వామి చాలా పెద్ద పార్టీ వస్తుంది, చిన్నోళ్ళు కాదు, ఒళ్ళంతా బంగారమే వాళ్ళకి, మీరు డీల్ చేయాలి ఈ పార్టీని అని చెప్పారు అనమాట. చెప్తే తిరుమంగై ఆళ్వార్ ఆయన వచ్చారు అనమాట. వచ్చి వీళ్ళని చూడంగానే, స్వామి కృష్ణుడే కదా, రారా నీకోసమే వచ్చాను రా అంటారు. చూడు, నువ్వు మంచి కార్యమే చేస్తున్నావు, దొంగతనం చేసి దాన్ని స్వార్థానికి ఏం ఉపయోగించుకోవట్లేదు, కానీ దానివల్ల ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లేదు. ఆ రంగనాథుడికి ధూపదీప నైవేద్యాలు కూడా కరువు అయిపోయింది, ఎవరు కానుకలు తేవట్లేదు, భక్తుల సంఖ్య తగ్గిపోయింది. ఇవన్నీ అనర్థాలకు కారణం నువ్వయ్యావు, నీ వల్ల ఎంత ఘోరం జరిగిందో చూడు అని చెప్పి చెప్తాడని. ఆ మాట వినేసరికి భగవంతుడి దగ్గర నుంచి ఈయన కళ్ళు చెమర్చి కళ్ళు అసలు కప్పుకొని పోతాయి, ఇంకా చూపులే మందగించిపోయి దుఃఖంతో అట్టాగే నిశ్చేష్టుడైపోతాడు అనమాట. ఆ కళ్ళు మళ్ళా ఆయన తెరిచి చూసేసరికి కృష్ణ సత్యభామలు ఇద్దరు కూడా అదృశ్యమైపోతారనమాట. అప్పుడు ఈయన కుముదవల్లి తాయారు దగ్గరికి వెళ్ళి, నా వల్ల స్వామికి చాలా ఘోరం జరిగింది, నా యొక్క తక్షణ కర్తవ్యం ఏంటి అంటే నేను వెళ్ళి మళ్ళా స్వామికి పునర్జీవం అంటే అన్నీ కూడా మళ్ళా
సక్రమంగా జరిగేటట్టుగా చేసే బాధ్యత తీసుకోవాలనుకుంటున్నాను. నేను ఓడిపోయాను అనుకో, ఏమన్నా అనుకో, నేను శ్రీరంగానికి వెళ్తా ఉన్నాను, నువ్వు కూడా వస్తానంటే నాతో రా అంటాడు. వంటది నా తల్లిదండ్రులు ఇంకా వృద్ధులుగా ఉన్నారు, వాళ్ళని చూసుకొని వస్తాను, మీరు వెళ్ళండి అంటే ఆయన శ్రీరంగానికి బయలుదేరి వెళ్తారనమాట. వెళ్తే టెంపుల్ మందిరం చుట్టూ కూడా అంతా చెట్లు పుట్టలు అంతా కట్టేసి అంత నిర్జీవంగా ఉందన్నమాట. ఉంటే చాలా బాధపడిపోయినా అక్కడ ఉన్నటువంటి ధనికులు అందరి దగ్గరికి వెళ్తాడు అనమాట. వెళ్ళి జీర్ణోద్ధరణ చేస్తాం మందిరాన్ని, కొంచెం ధనం ఇవ్వండి అంటే వాళ్ళందరూ కూడా ఈయన్ని దూషిస్తారు. అన్నదానం అని చెప్పి దోచుకున్నావు, ఇప్పుడు మందిరం ఏదో నిర్మాణం జీర్ణోద్ధరణ అని చెప్పి మళ్ళీ దోచుకుని ఇంకో ప్లాన్లో వచ్చావా, స్కీము కొత్తది మార్చావా, అది ఇది అని చెప్పి తిడతారనమాట. తిడితే ఈయన చాలా దుఃఖంతో ఆ కావేరీ నది తీరంలోకి వెళ్ళిపోయి, నేను గత జీవితం ఎంత దుర్మార్గంగా గడిపాను అంటే భగవత్ సేవకు కూడా వినియోగపడనటువంటి జీవితాన్ని నేను గడిపాను, ఇంక ఇటువంటి జీవితం నాకు దేనికి, ప్రాణత్యాగం చేసేస్తామని చెప్పి ఆయన నదిలో దూకి ప్రాణత్యాగం చేయాలన్నటువంటి ప్రయత్నంలో దుఃఖంలో ఉన్నప్పుడు 4 వ్యక్తులు వస్తారు ఆయన దగ్గరికి. వచ్చి, అయ్యగారు మిమ్మల్ని మేము గురువుగా స్వీకరిస్తున్నాము, మీరు అన్నదానం చేసేటప్పుడు రోజు వచ్చి భోజనం చేసేవాళ్ళము, మీరు అక్కడ దొంగతనం చేసి అన్నదానం చేసినా కానీ చాలా నిస్వార్థంగా చేశారు, మేము కళ్ళారా చూసాము, మీకు ఇప్పుడు ఎటువంటి అవమానం జరిగిందో కూడా మాకు తెలుసు, మీకు మేము సహకరిస్తాం, మీరు భగవంతుడి మందిరాన్ని ఎట్లా జీర్ణోద్ధరణ చేసి వైభవంగా చేయాలనుకుంటూ ఉన్నారు అట్లా చేయండి, మేము మీకు సహకరిస్తాం. మా నలుగురిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క విద్య ఉంది. ఒకడు బాగా మాట్లాడగలడు, ఎవరితో అన్నా మాటల్లో కూర్చుంటే వాళ్ళు మెస్మరైజ్ అయిపోయి అట్లాగే వింటూ ఉంటారు, వాడు ఒకటి లక్షణం అది. ఇంకోటి లక్షణం ఏంటి అంటే ఎవడి నీడనన్నా తొక్కి పట్టుకున్నాడు అంటే, కాలుతో ఇటు తొక్కాడు అంటే ఇంక వాడు కదలలేడు, వాడు ఇంకొకడు, వాడి నైపుణ్యం అది. ఇంకొకటి నైపుణ్యం ఏంటి అంటే ఎటువంటి తాళమైనా తెరిచేస్తాడు వాడు, వాడిలో ఉన్న నైపుణ్యం అది. ఇంకొకటి నైపుణ్యం ఏంటి అంటే నీళ్ళ మీద నడవగలడు. సో మేము 4 మీ శిష్యులు అవుతున్నాం, మీకు మేము తీసుకొస్తాం ధనం, మీరేం కలత చెందొద్దు, ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వాళ్ళ దగ్గర నుంచే ధనం తెస్తాము, మాకు తెలుసు మీరు చాలా నిస్వార్థంగా భగవత్ సేవలో వినియోగిస్తారని చెప్పి వీళ్ళు వెళ్ళారు. ఇంక రోజు వాళ్ళకి అదే పని, పెద్ద పెద్ద ధనికులు ఇళ్ళకెళ్ళడం, ఎవడన్నా సెక్యూరిటీ గార్డు అంటే ఒకడు వెళ్ళి వాడు నీడ దొక్కు నిలబడుకుంటాడు, వాడు ఇంక కదలడు. ఇంకోటి ఎవడన్నా ఉంటే వాడితో మాటలు పెట్టేస్తాడు అనమాట. ఇంకోటి వెళ్ళిపోయి ఎంత పెద్ద తాళమైనా కానీ ఆ తాళం కన్నంలోకి పోయి ఫోన్ ఊస్తే అది ఓపెన్ అయిపోద్ది అనమాట. ఇంకోటి వెళ్ళిపోయి మొత్తం మూట కట్టేసుకొని తీసుకొని కావేరీ నది దాటేసి రామానుజుల వారి దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తాడు అనమాట. సో బ్రహ్మాండంగా ప్రభుపాదుల వారి టైంలో కూడా హరిదాస్ ప్రభు అని ఒక ఆయన జైల్లో ఉన్నాడంట. ఆ జైలు లైబ్రరీలో భగవద్ దర్శనం మ్యాగజైన్ ఒకటి వచ్చిందంట. దాంట్లో ప్రభుపాదుల వారు చెయ్యిటి పెట్టుకొని ఉపన్యాసం ఇస్తున్నారంట. ఆ చేతిలో రేడో గోల్డెన్ వాచ్ అనమాట, ఎవరో శిష్యులు ఇచ్చినారు, ఇది గోల్డ్ కాదండి, రంగు ఉంది అట్లా. సో అది చూసేసి అనుకున్నాడంట, చిల్లర దొంగతనాలు ఏం చేస్తున్నాం, ఈ గురువు గారి దగ్గర మంచి వాచ్ ఉంది, దీన్ని కొట్టేయాలని చెప్పి ఆ భగవద్ దర్శనం మ్యాగజైన్ అడ్రస్ చూసుకొని జూహు టెంపుల్కి వచ్చేసాడంట. వస్తే ఆ రోజే ప్రభుపాదుల వారు హైదరాబాద్ వచ్చారంట. పుల్లారెడ్డి గారు అక్కడ ఆయనకి స్థలం ఇస్తానని చెప్పంటే మాట్లాడడానికి హైదరాబాద్ వచ్చారంట. వీళ్ళు శిష్యులు అక్కడ ఉండి చెప్పారంట, లేరండి హైదరాబాద్ వెళ్ళారు, ఎన్ని రోజులు పడుతుందంటే ఒక 2-3 రోజులు వచ్చేస్తారన్నారంట. అంతవరకు మీ ఆశ్రమంలో ఉండొచ్చా అన్నారంట. ధారాళంగా ఉండొచ్చు అన్నారంట. మొదటి రోజు మంచి పన్నీర్ సబ్జీ అంతా ప్రమాణంగా పెట్టారంట. 2వ రోజు కొంచెం క్వాలిటీ తగ్గిందంట. 3వ రోజు అసలు బాగా తగ్గిపోయిందంట. ఏమి అని అడిగాడంట. అడిగితే గురుగారు ఇచ్చిన డబ్బులు అయిపోయాయి కదా అందుకని తగ్గింది క్వాలిటీ అన్నాడంట. నాకు చెప్పచ్చు కదా ఏంటి మీరు అని చెప్పి అన్నాడంట. ఒక 4 బస్సులు ఎక్కి దిగేశాడంట. ఆయన ఒక ఫుల్ ఆటో నిండుకు సరుకులన్నీ వేసుకొని వచ్చేసాడంట. సరుకులన్నీ వేసుకుని వచ్చేసాడు. జస్ట్ 4 బస్సులు ఎక్కితే అయిపోయింది. ఆయన వచ్చేసాడంట. వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఇంకెప్పుడైనా ఏదైనా తక్కువైతే చెప్పండి నేను చూసుకుంటాను. ఆయన ప్రభుపాదుల వారు వచ్చారంట హైదరాబాద్ నుంచి. రాగానే ఫస్ట్ టైం ప్రభుపాదుల వారిని దర్శించారంట. దర్శించినప్పుడు ఈయన బేసిక్గా అనాథంట, ఎవరు తల్లిదండ్రులు ఎవరు లేరంట. ప్రభుపాదుల వారు ఎందుకో చూడంగానే అడిగారంట, ఆప్ కైసా హై అని చెప్పి, ఎట్లా ఉన్నారు అని అడిగారంట. ఆయనకి ఆ మాట
ఆ హృదయాన్ని టచ్ అయిందనమాట. ఎందువల్లంటే తన జీవితంలో ఎవరు కూడా నువ్వు ఎట్టున్నావు అని అడిగినటువంటి సందర్భమే లేదంట. ప్రభుపాదుల వారు అంత ప్రేమగా నువ్వు ఎట్టున్నావు అని అడిగేసరికి ఆయనకి హృదయం కరిగిపోయి ఈ వ్యక్తిని నేను ఇంక వదలకూడదు, ఈయనతోనే ఉండాలా అని చెప్పి నిర్ణయం చేసుకొని ఇంకా ఆశ్రమంలోనే ఉండి ప్రభుపాదుల వారి సేవ చేసుకుంటూ ఆయన జీవితం అంతా గడిపేశారు. ఇది జూహు టెంపుల్ 25 సంవత్సరాల యానివర్సరీ జరిగితే ఆ యానివర్సరీలో దగ్గర దగ్గర ఒక 10,000 మంది భక్తులు ఉన్నారు. వాళ్ళ ముందు ఆయన చెప్పాడు అనమాట. మామూలుగా ప్రిస్టేజ్ ఉంటుంది కదా ఎవరన్నా దొంగ అది చెప్పుకోవాలంటే. ఆయన తర్వాత పెద్ద ఫిలిం ప్రొడ్యూసర్ అయ్యాడు, చాలా మంచి స్థాయికి వెళ్ళాడు అనమాట. ఆయన అందరి ముందు చెప్పుకున్నాడు. అప్పుడు మన గురు మహారాజ్ అక్కడ స్టేజ్ మీద ఉండి ఆయన ఏమన్నారంటే, నువ్వు ప్రభుపాద్ వాచ్ కొట్టేయాలని వచ్చావు, కానీ ప్రభుపాద్ నీ హార్ట్ కొట్టేశారు. ప్రభుపాదుల వారు వాచ్ కొట్టేయాలని నువ్వు వచ్చావు, కానీ ప్రభుపాద్ నీ హార్ట్ కొట్టేశారు అని చెప్పారు. సో ఒక శుద్ధ భక్తుని పలకరింపు అట్లా ఉంటుందన్నమాట. నాకు కూడా ఏంటి అంటే ఫస్ట్ టైం నేను వెళ్ళిన రోజే, ఇస్కాన్కి వెళ్ళిన రోజే గురు మహారాజ్ని చూశాను అనమాట. ఆయన వచ్చిన్నారు. అప్పుడు ఆయన పర్సనాలిటీ వచ్చి అందరు నిలబడుకుంటే అందరూ ప్రణామం చేస్తుంటే నేను కూడా ప్రణామం చేశాను. చేస్తే అది నిలబడంగానే వచ్చి ఆయన పెద్ద కర్ర ఉండేది, దండం. ఆ దండం మీద చేయి పెట్టుకుని అట్లా చూసి నన్ను ఇటు చూసి హౌ ఆర్ యూ అన్నారు. నాకు అది అంతమంది అంటే నన్ను పలకరించారు ఏంటి అని చెప్పి ఫైన్ ఫైన్ అని చెప్పి అన్నాను అనమాట. అది ఈ రోజుకి కూడా ఆ పలకరింపు చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది అనమాట. సో ఇట్లాగా ఈ తిరుమంగి ఆళ్వారికి 4 శిష్యులు వెళ్ళిపోయి వాళ్ళు రోజు మంచి మూటలు తీసుకొని వచ్చేవాడు అనమాట. ఈయన అది దగ్గర దగ్గర 150-170 ఎకరాల్లో కట్టారు. అది చాలా పెద్ద మందిరం. సో ఆ ప్రాకారాలు అవి ఇవి అక్కడ కూడా ఏంటి అంటే ఎంత టేస్ట్ తోటి కట్టారంటే, ఏ సీజన్లో ఎక్కడ భగవంతుడికి ఉత్సవాలు జరగాల. ఒకటి ఎండాకాలానికి వసంత మంటపం అని ఉంటుందండి. ఆ మంటపం చుట్టూ కావేరీ నుంచి నీళ్లు వచ్చి పడతా ఉంటాయి అన్నమాట. ఆ నీళ్లు చుట్టూ పడుతూ ఉంటే ఎండాకాలం భగవంతుడిని సాయంత్రం పూట అక్కడికి తీసుకొని వస్తారు. ఆ నీళ్లు పడేటప్పుడు దాని మీద నుంచి చల్లగాలులు స్వామి, అంటే ఏసీలు అవన్నీ లేవు కదా అప్పట్లో. అంటే ఎంత ప్లానింగ్, ఎంత ఇప్పుడు మనకెంత సౌకర్యం ఉండాలని ఆలోచిస్తాం, మరి భక్తులు భగవంతుడికి ఎంత సౌకర్యం ఉండాలా అనేది ఆలోచిస్తారనమాట. ఆ కాలువ నుంచి వచ్చి ఆ నీళ్లు పడుతూ ఉంటే ఆ మంట మీద పెట్టి అక్కడ సాయంత్రం పూట చాలా ఇదిగా జరుగుతుంది ఉత్సవం అన్నమాట. నేను 2-3 సార్లు ఆ ఉత్సవానికి వెళ్ళాను. అక్కడ అన్నిటికన్నా బెస్ట్ ప్రసాదం భలే ఉంటుంది ఆ టైంలో. మంచి ఏదేదో వడలు అవి ఇవి నైవేద్యాలు పెడతారు, చాలా బాగుంటుంది. ఆ మంత్రాలు అవన్నీ ఉత్సవంలో స్వామిని అలంకరించి చాలా అద్భుతంగా చేస్తారన్నమాట. సో ఈ రకంగా ఆయన ప్రతిదీ కూడా భగవంతునికి సేవలకి అనువుగా మొత్తం చేశారనమాట. అక్కడ చేస్తే కొన్ని రోజులకి ఏమైంది అంటే, ఈ దొంగలతో పాటు నిజమైన దొంగలు కూడా కొంతమంది వీళ్ళతో జాయిన్ అయ్యారనమాట. ఫ్రెండ్షిప్. ఇక అందరూ ఇద్దరు రాత్రిపూటే కదా వ్యాపారం చేసేది. సో ఆ దొంగలు కూడా కొంతమంది కలిశారనమాట. కలిస్తే వాళ్ళు మాట్లాడుకున్నారు. మీరు దొంగతనం, వీళ్ళు తమాషగా ఈ 4 దొంగలు ఏమన్నారంటే, మీరు దొంగతనం చేసి ఏం చేస్తారా డబ్బులు అన్నారు. వాళ్ళను జల్సా ఖర్చు పెట్టుకుంటామా అన్నారు. జల్సా ఖర్చు పెట్టేసుకుంటే రేపు ముసలోళ్ళు అయితే జీవితం అంతా దొంగతనం చేస్తారంటే, ముసలోళ్ళు అయిపోతే ఏంటి మీ పరిస్థితి అన్నారు. అది కూడా మంచి కరెక్టే నువ్వు చెప్పేది. ఇప్పుడు చేతులు కాళ్ళు బాగున్నాయి కాబట్టి దొంగతనాలు చేస్తున్నాం, రేపు ముసలోళ్ళు అయిపోతే ఏంటి, మీరేం చేస్తారన్నాను. మాకు ఒక బాస్ ఉన్నాడు, ఆయన దగ్గర అంతా దాచిపెట్టేసుకుంటాం, పెద్ద మొత్తం అయిపోయిన తర్వాత ఆయన దగ్గర నుంచి తీసేసుకుంటాం అన్నాడు. అట్లయితే ఒక పని చేయండి, మాది కూడా ఆయన దగ్గర దాచిపెట్టేయండి మాది కూడా ఆయన దగ్గర దాచిపెట్టేయండి అన్న. సరేనని చెప్పి ఆ నిజమైన దొంగల దగ్గర కూడా మొత్తం తీసుకొని వచ్చి ఈయనకి ఇచ్చేస్తే పెద్ద పెద్ద మంటపాలు, 1000 కాళ్ళ మంటపం ఉంది అక్కడ. ఉత్సవాలకి పెద్ద మందిరం ఏర్పాటు చేసి పెద్ద కట్టేశారు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి అర్థమైంది పెద్ద మొత్తం అయిపోయి ఉంటుంది మంది అని చెప్పి, మా డబ్బులు మాకు కావాలా, మీ గురుగారికి అడిగి తెచ్చి ఇచ్చేయండి అన్నారు. అంటే వీళ్ళు వచ్చి తిరుమంగి ఆళ్వారితో అన్నారు, ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఉన్నాయి, రాళ్ళు రప్పలు గోడలు మంటపాలు అయిపోయాయి అన్ని డబ్బులన్నీ కూడా, ఇప్పుడు ఎట్టా అన్నాడు. వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళకి కానీ డబ్బులు ఇకపోతే చంపేస్తారు మన వాళ్ళని, మరి ఏం చేస్తా అన్న. అప్పుడు ఈ నీళ్ళ మీద నడిచే భక్తుడు అన్నాడు, మీరేం వరి అవ్వద్దు, వాళ్ళకి అత్త నేను చూసుకుంటాను. కావేరీ ఆవలగట్టును ఉన్నారు గురువుగారు, ఇచ్చేస్తా అన్నారు మూటలన్నీ కూడా, పడవెక్కండి. ఆ పడవకు ఆల్రెడీ కన్నం పెట్టేసి గుడ్డ దురిగేస్తున్నాడు అనమాట అర్థంగా. అది నీళ్లు బాగా ప్రవహించే దగ్గర ఆ కన్నంలోంచి ఆ గుడ్డ తీస్తాడు అనమాట.
ఈ దొంగలందరూ కూడా నీళ్ళలో మునిగిపోయారు అనమాట. అప్పుడు ఈయన నడుచుకుంటూ వచ్చేసారు. అప్పుడు తిరుమంగి ఆళ్వారు ఆయన భగవంతుడిని రంగనాథుని వేడుకుంటాడు అనమాట. ఎంతైనా వాళ్ళ సేవ నీకు ఉపయోగపడింది కదా స్వామి, మరి శాస్త్రాల్లో ఒక్క ఇటుక పెడితే నీ మందిరానికి వాళ్ళకి వైకుంఠంలో ఇల్లు నువ్వు ఏర్పాటు చేస్తావని చెప్పావు కదా, మరి దొంగలు ఇప్పుడు వాళ్ళని ఇట్లా చేయకపోతే మేము పూర్తి చేయని రోళ్ళు, అందుకని ఇట్లా చేయాల్సి వచ్చింది, వాళ్ళ మీద నీ అనుగ్రహం చూపించవయ్యా అని చెప్పి తిరుమంగి ఆళ్వారు వేడుకు వెంటే వాళ్ళ భార్యలు అందరూ కూడా చూస్తూ ఉండగానే ఆకాశం నుంచి పుష్పక విమానాలు వచ్చి ఆ దొంగలందరినీ కూడా పుష్పక విమానాలు తీసుకుని వెళ్ళారు. సో ఈ రకంగా ఆ యొక్క మందిరాలు ఇవన్నీ కూడా, అంటే నేను ఎస్పెషలీ ఈ యొక్క మందిరాలు ఇవన్నీ నిర్మించినప్పుడు ఆ బాధ పెయిన్ ఎట్టుంటుందో తెలుసు అనమాట. ఎందువల్ల అంటే టయానికి అయిపోవాలా, టయానికి విరాళాలు ఉండవు, సప్లయర్స్ వాళ్ళందరూ కూడా ఫోన్ల మీద ఫోన్లు చేసేస్తూ ఉంటారు. ఇంతకుముందు అంటే సెల్ ఫోన్ లేనప్పుడు ఏమన్నా కొంచెం ఫ్రీగా ఉండేదేమో, సెల్ ఫోన్ ఉంటే వాడు అర్ధరాత్రి అయినా దొరికిపోతాం వాడికి, ఎప్పుడు దొరకని పరిస్థితి ఉన్నది, రింగ్ అయిపోతుంది. నాకైతే ఈ మందిరాలు కట్టినప్పుడు ఉన్న రింగ్ టోన్ను అవన్నీ తీసేస్తా తర్వాత అనమాట. ఇప్పుడు ఎవరన్నా ఆ రింగ్ టోన్ పెట్టుకుని అది రింగ్ అయితే నా గుండె టక్కన కొట్టుకుంటుంది అనమాట. ఎందువల్ల అంటే అప్పుడు అంతా ప్రెషర్ ఉండేది, ఈ పేమెంట్స్ కోసం దానికోసం ఎవరు చేస్తున్నాడు ఏంటో అని చెప్పి ఆ రింగ్ టోన్లు ఇప్పుడు ఉండవు. ఎవరన్నా ఇప్పుడు ఆ రింగ్ టోన్ పెట్టుకొని అది రింగ్ అయితే మాత్రం గుండె బరువు అయిపోద్ది అనమాట. ఏందా శబ్దం వచ్చిందా అని అంతా టెన్షన్ ఉండేది. అప్పుడు ఉదయం రాత్రి పగలు తిరిగి ఈరోజు ఆ మందిరాలన్నీ ఎట్లా అంటే, నిన్న ఒక భక్తుడు వచ్చినాడు నాగర్కోయిల్ నుంచి, నా సమకాలికుడు ఆయన మన గురుమహారాజ్ శిష్యులే, ఆయన మాటల్లో చెప్తా ఉన్నాడు అనమాట. నేను ప్రభుని ఎప్పుడు చూసినా కానీ ఒక షెడ్లో ఉండేవాళ్ళు, ఒకసారి అనంతపూర్ వచ్చాను నేను, అక్కడ ఆ దారిలో పోతూ ఉండడానికి, అది ఎండాకాలము, ఆ షెడ్లో అసలు ఉండలేక నేను వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చున్నాను. తర్వాత అడిగాను, ప్రభు ఎట్టున్నారు ఈ షెడ్లో అని చెప్పి. సో ఈ మందిరాలన్నీ నిర్మాణం చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ ఒక షెడ్ ఒకటి వేసుకొని దాంట్లో ఉండి ఆ కన్స్ట్రక్షన్, వాటికి మళ్ళీ విరాళాలు, రాత్రి ఒక్కొక్కసారి రోజంతా విరాళాల కోసం తిరిగి మళ్ళీ రాత్రి డ్రైవింగ్ చేసుకొని ఇంకో ఊరికి వెళ్ళబోతా ఉంటే ఆ డ్రైవింగ్ మధ్యలో నిద్రపోయేవాడిని అనమాట. అలసిపోయి మెలకు వచ్చేసరికి టక్కని చూస్తే నిద్రపోతున్నాం. అరే భగవంతుడే కాపాడాడని తిరిగి మళ్ళీ మొహం గడుక్కొని ఆయన వెళ్ళడం, అసలు చాలా కష్టం. మందిరాలు నిర్మాణం చేయాలంటే చిన్న విషయం కాదనమాట. దగ్గర ఆ యొక్క ప్రస్థానం నా లైఫ్లో ఒక 25 సంవత్సరాలు ఈ మందిరాలు కట్టడానికే అయిపోయింది అనమాట. బెంగళూరులో మందిరం మొదలైనప్పటి నుంచి మళ్ళీ తిరుపతి, తర్వాత హైదరాబాదు, తర్వాత రాజమండ్రి, తర్వాత అనంతపూరు, తర్వాత గుంటూరు, కొండవీడు. సో అది చాలా కష్టతరం మందిరాలు. అందుకని వాళ్ళు ఎంత కష్టపడి ఉంటే అంత పెద్ద మందిరాన్ని కట్టుంటారు, ఎంత గొప్ప ఇది. సో అక్కడ వాళ్ళందరి యొక్క కష్టం యొక్క ఫలితం ఈరోజు మనం వెళ్తే అబ్బా ఎంత బాగుంది మందిరం అని చెప్పి. సో శ్రీరంగంలో ప్రత్యేకత ఏంటి అంటే భగవంతుడికి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి అన్నమాట. 328 రోజులు ఉత్సవాలు ఉంటాయంట అక్కడ శ్రీరంగంలో. తర్వాత భగవంతుడు ఆ పూర్వకాలంలో ఈ శుద్ధ భక్తులందరూ ఉన్నప్పుడు ఆయన వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉండేవాళ్ళంట. రంగనాథ స్వామి ఆయన ఈ పూజారుల పిల్లలు వీళ్ళందరితోటి ఉత్సవమూర్తి ఆడుకుంటూ వెళ్ళిపోయేవాడంట గర్భగుడిలో నుంచి. ఈ నైవేద్యాల టైంలో ఆయన ఎక్కడున్నాడో తెలియదు, పెద్ద ప్రాంగణం కదా, 150 ఎకరాలంటే ఎక్కడ 7 ప్రాకారాలు, మళ్ళా ఎక్కడున్నాడో ఏంటో తెలియదు అనమాట. అందుకని ఈ పూజారులు గోడకి ఒక గ్రూవ్ లాగా ఇటు కట్టారనమాట. అక్కడికి వెళ్ళిపోయి ఈ పూజారులు పెద్దగా అరిచేవాళ్ళంట, రంగా నైవేద్యానికి సమయం అయిపోయింది, ఎక్కడున్నావు నువ్వు, వచ్చేయి రంగా రంగా అంటే. ఈ రోజుకి కూడా మీరు టెంపుల్లో నుంచి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళండి ఖచ్చితంగా. అక్కడికి వెళ్ళి మీరు అరిస్తే మొత్తం రీసౌండ్ వస్తుంది అనమాట, పెద్దగా వినిపిస్తుంది, మైక్లో చెప్పినట్టుగా రీసౌండ్ వస్తుంది అనమాట. అప్పుడు అది వీళ్ళు అరిచినప్పుడు రంగనాథుడు నంపెరుమాళ్ ఉత్సవమూర్తి పేరు, ఆయన డింగ్ డింగ్ అని మళ్ళీ వచ్చేసేవాడు అంట. వచ్చేసి ఏమైనా నైవేద్యాలు. తర్వాత మనవాళ్ళ మహామునో లేకపోతే నమ్మాళ్వారు అనుకుంటా, ఆయన రోజు ఆ రంగనాథుడి మంటపం గర్భగుడి పక్కన ప్రవచనం చెప్పేవాళ్ళండి.
ఈయన రంగనాథుడు వచ్చి ఒక స్తంభానికి మీరు దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు కుడి పక్కన ఒక స్తంభాన్ని గమనించండి. ఆ స్తంభానికి దండం పెట్టుకోవాలి. ఎందుకు దండం పెట్టుకోవాలంటే ఆ స్తంభాన్ని భగవంతుడు ఆనుకొని ఈయన నమ్మాళ్ళ వారు ప్రవచనాలు చెప్తా ఉంటే కూర్చునేవాడంట, భగవంతుడు కూర్చునేవాడంట. ఆయన ఆనుకునేదాన్ని అనువుగా ఉండడానికి ఆ ఒక్క మండపం కింద లావుగా ఉండి ఇట్లా కట్ అయ్యి ఉండి మళ్ళా పైకి ఇట్లా సన్నగా ఇట్లా వస్తుంది కదా, అక్కడ మాత్రం ఆ షేప్ ఎట్టుంటుందంటే అట్లా కట్ అవ్వకుండా ఇట్లా రౌండ్గా ఉంటుంది అనమాట, సోఫా లాగా. ఆ స్తంభం మాత్రమే. ఎందుకంటే ఆ స్తంభం భగవంతుడు ఆనుకుంటా ఉండేసరికి ఆయనకి సపోర్ట్ ఇవ్వడానికి అది రౌండ్గా, అది కరువులాగా వచ్చిందనమాట. అది కూడా దర్శించండి. తర్వాత అక్కడ ఏదో చేప, తర్వాత గుర్రము ఇవన్నీ ఉంటాయి. తర్వాత మీరు ఎంట్రన్స్ లో వెళ్ళేటప్పుడు కూడా చిత్రగుప్తుడు ఉంటాడు లెఫ్ట్ సైడ్. ఆ చిత్రగుప్తుడిని కూడా దర్శనం చేయాలి. ఎందువల్ల అంటే అక్కడికి వచ్చి ఆయనకి అయ్యా నేను వచ్చానా అటెండెన్స్ వేసుకోయా బాబు అని చెప్పి వెళ్తే ఎవరైతే ఆయన దగ్గర అటెండెన్స్ వేసుకుంటారో అక్కడ బుక్ లో నుంచి అన్ని కొట్టేస్తాడంట. ఆయన దగ్గర ఉన్నటువంటి పాపపు చిట్ట దాన్ని అంతా కొట్టేస్తాడు. ఆయన దర్శనం చేసుకోవాలా. తర్వాత ఈ చేప, ఈ గుర్రం ఇవి ఉంటాయి, అవి కూడా దర్శనం చేసుకోవాలా. సో తర్వాత ఇంకో విశేషం ఏంటి అంటే రామానుజుల వారు ఆయన యొక్క శరీరం అక్కడ ఇప్పటికీ ఉందన్నమాట. రామానుజుల వారి శరీరం, ఆ శరీరాన్ని కూడా ఆయన్ని కూడా దర్శించాలన్నమాట. సో రామానుజుల వారు ఆయన గురువు గారు యమునాచార్యుల వారు వీళ్ళిద్దరు కూడా అనుకుంటున్నారంట, అంటే వైష్ణవ అంటే పరదుఃఖ దుఃఖి కదా, ఒకరు పడే కష్టాలు చూడలేరనమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వైకుంఠానికి మెట్లు కట్టేస్తే వీళ్ళందరూ కూడా మెల్లిగా ఎక్కి వెళ్ళిపోతారు కదా అని చెప్పి నిన్నో మొన్నో నేను ఒక నాసా రిలీజ్ చేసినటువంటి ఒక ఇది చూస్తా ఉన్నాను అనమాట. నాసా వాళ్ళు కొత్తగా స్పేస్లో నరకానికి ద్వారం కనుక్కున్నారంట. ఎంట్రన్స్ నాసా వాళ్ళు రిలీజ్ చేశారనమాట ఒక వీడియో. సో అట్లాగే పోతే వైకుంఠానికి కూడా వీళ్ళకి ద్వారం కనిపిస్తుంది, కానీ పోలేరులేండి అక్కడికి. సో అట్లాగా మెట్లు కట్టేస్తే వీళ్ళందరూ ఇక్కడ కష్టాలు పడాల్సిన అవసరం లేదు కదా, మెట్లకి వెళ్ళిపోతారు అనుకున్నానంట. రంగనాథుడు అనుకున్నాడంట వీళ్ళు నిజంగానే ఏమైనా చేయగలరు, ఇద్దరు ఉద్దండులు. ఒకవేళ వీళ్ళు మెట్లు కట్టేసి అందరూ పైకి వెళ్ళిపోతే ఇక నాకు పనే ఉంది ఇక్కడ, సో వీళ్ళని ఇద్దరిని ఉంచకూడదు ఇక్కడ అని చెప్పి ఆయన యమునాచార్యుల వారికి చెప్పారంట. ఏ యమునా, నువ్వు ఇక్కడ చేసిన సేవలు చాలు, ఇంకా వచ్చేసే వైకుంఠానికి, నీ సేవలు నాకు అక్కడ కావాలా అన్నాడంట. ఈయన ఇదేదో కుట్ర జరుగుతా ఉందని అనుకొని ఈ బాధ్యతలన్నీ రామానుజుడికి అప్పగించి కానీ వెళ్ళకూడదు నేను అని చెప్పి స్వామి నాకు 8 రోజులు టైం కావాలా. ఈయన ఎప్పుడో వరదరాజ స్వామి దగ్గరికి వెళ్ళున్నారంట కాంచీపురానికి. వెళ్ళడానికి 4 రోజులు, రావడానికి 4 రోజులు పట్టిందంట. సో 8 రోజులు అయితే నేను వస్తానన్నాడంట. ఒక శిష్యుని రామానుజుల వారిని పిలుచుకురామని చెప్పారంట. రామానుజుల వారిని పిలుచుకొని వచ్చేదానికి వెళ్ళిన భక్తుడు మనలా కొంచెం స్లో అన్నమాట. ఆయన ఒక రోజు ఎక్స్ట్రా తీసుకున్నాడు. 8 రోజుల్లో కాలేదు. ఈయనేం చెప్పాడు, స్వామికి 8 రోజులు అని చెప్పాడు. సో అందుకని నేనేమైందంటే 8 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు అనమాట, శరీరం వదిలేశాడు. ఆయన రామానుజుల వారు వచ్చి చూసేసరికి ఆయన చేతులు 3 ఇట్లా ముడుచుకొని ఇట్లా ఈ ముద్రతోటి ఆయన శరీరం వదిలేశారు అనమాట. ఎవరికీ అర్థం కావట్లేదు గురువు గారు ఎందుకు చెయ్యి ఇట్లా పెట్టుకొని శరీరం వదిలిపెట్టారు అని. రామానుజుల వారు వచ్చి శ్రీ భాష్యాన్ని నేను రచిస్తాను అన్నారు. ఒక వేలు తెచ్చుకునింది అనమాట. ఈ యొక్క వైష్ణవ తత్వాన్ని, శ్రీ వైష్ణవ తత్వం నేను ప్రచారం చేస్తాను, ఇంకో వేలు తెచ్చుకునింది అనమాట. భవిష్యత్తులో పరాశర భట్టర్ని ఆచార్యుని చేస్తాను అని చెప్తే 3వ వేలు కూడా తెచ్చుకునిందంట. అంటే అందుకని యమునాచార్యుల వారు రామానుజుల వారికి ఏంటి అంటే మానస గురువు అనమాట. ఆ గురువు యొక్క మనస్సుని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి రామానుజుడు అనమాట. ఇది చెప్పి ఆచార్యులు ఏమంటారంటే అంత షార్ప్గా ఉండాలి శిష్యుడు, పదే చెప్పించుకోకూడదు. నాయన నువ్వు ఇట్టుండు, శుభ్రంగా ఉండు, నువ్వు అట్టుండు ఇట్టుండు. గురువు యొక్క మూడ్ని మనం అర్థం చేసుకుని వ్యవహరించుకోవాలి. ఎందువల్లంటే ఆయన ఏదో పెద్ద ప్రచార కార్యక్రమాలు ఈ ఆలోచనలో ఉంటారు, మనం ఆయన 24 గంటలు డిస్టర్బ్ చేస్తూ ఉంటే అట్లా కాదనమాట. ఆయన మనస్సును తెలుసుకొని మనం మెలుక్కోవాలన్నమాట. ఆ గురుతత్వం అట్లాంటిది. సో అప్పుడు రామానుజుల వారు ఈయనకి అన్ని వైకుంఠారాధన అన్నీ అయిపోయిన తర్వాత గురువు గారికి రంగనాథుని దర్శనం చేయకుండా వెళ్ళిపోయారంట. ఏమంటే వరదరాజస్వామి చాలా కరుణామూర్తి, ఈ రంగనాథుడు చాలా కఠినాత్ముడుగా ఉన్నాడు, నా గురువుని కూడా కలవనీయకుండా చేశాడు, అటువంటి నేను దర్శించేది అని చెప్పి రామానుజుల వారు వెళ్ళిపోయారంట.
రంగనాథుడు చాలా విరహంలో ఉన్నాడంట. రామానుజుడు రాలేదు నా దగ్గరికి, రాకుండా వెళ్ళిపోయాడేంటి అని చెప్పి అందరితో అక్కడ ఉండే అర్చకులతో, రామానుజుడు ఎందుకు వెళ్ళిపోయాడు రాకుండా అని చెప్పి రంగనాథుడు అడుగుతున్నాడంట, ఏందో ఆయనకి తెలియనట్టు. తర్వాత ఒక అర్చకుడికి చెప్పాడంట, ఒక ఉత్తరం రాయవా నువ్వు అన్నాడంట. ఏంటంటే, వరదరాజా నువ్వు చాలా ధనాలు ఇస్తావు కదా, నీకు అంతా ఇంత పేరు లేదు, ముల్లోకాల్లో నీకు మంచి పేరు ఉంది, నాకు కూడా ఒక దానం కావాలా, రామానుజుడిని కొంచెం శ్రీరంగానికి పంపించు అని చెప్పి రాయిపించి కింద రంగనాథ అని చెప్పి సంతకం ఆయన స్వయంగా పెట్టి పంపించాడంట. అది వరదరాజస్వామి దగ్గరికి వెళ్ళి చదివారంట. చదివితే వరదరాజస్వామి రిప్లై రాశాడంట, ఎంత దానాలు ఇచ్చేవాడైనా భూమి ఇమ్మంటే ఇస్తాడు, బంగారం ఇమ్మంటే ఇస్తాడు, లేకపోతే ఏమన్నా ఇస్తాడు, కానీ ప్రాణం ఇమ్మంటే ఎక్కడ ఇస్తాడు? రామానుజుడు నా ప్రాణం నేను ఇవ్వలే పంపలేను, రామానుజుడు నా ప్రాణం నేను పంపలేను. అరే నేను ఎంత తెలియగా లెటర్ రాసి పంపిస్తే రిప్లై ఏంటి వచ్చిందే అనుకున్నానంట. సరేనని చెప్పి ఈ యమునాచార్యుల వారి కుమారుడు ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు వరరంగో ఏదో, ఆయన మంచి కీర్తన మంచి నృత్యం చేస్తాడంట. అంటే వరదరాజస్వామి కీర్తన ప్రియుడు, నువ్వు వెళ్ళి చక్కగా కీర్తన చేయి, నృత్యం చేయి, ఆయన ప్రసన్నం అయిపోయి నీకేం వరం కావాలంటాడు, కన్ఫర్మ్ చేసుకో, నేను ఇచ్చింది మాట తప్పను అంటే అడుగుతాను, లేకపోతే మీ కళంకం వచ్చేస్తా అని చెప్పి మంచి డైలాగులు భారీగా వదిలేయి ఆయన ప్రతిజ్ఞ బాగా చేసేస్తాడు, అప్పుడు అడుగు అన్నాడంట. ఈయన వెళ్ళి చక్కగా కీర్తన చేశాడు, చక్కగా కీర్తన చేశాడు. నిజంగా నేను 100% మీకు చెప్తాను, వరదరాజస్వామి కీర్తన ప్రియుడు అనడానికి లైఫ్లో నాకు ఒకటి జరిగింది. మేము కొంతమంది భక్తులు వెళ్ళామన్నమాట ఏకాదశి రోజు. దారిలో వెళ్ళేటప్పుడు నేను కారులో అన్నాను అనమాట, ఈరోజు ఏకాదశి వరదరాజస్వామి కీర్తన ప్రియుడు అంటే మనకు కొంచెం కీర్తన చేసే అవకాశం ఉంటే బాగుంటుందని. ఆ కింద నరసింహస్వామి ఉంటారు, ఆ పూజారి మమ్మల్ని చూడంగానే ఇస్కాన్ వాళ్ళ కీర్తన చేయిస్తారా స్వామి దగ్గర అన్నాడు. అరే మనకి ఎంత తెలుసు, ఆయన ఏంటి ఆ నరసింహస్వామి దగ్గర పూజ వదిలేసుకొని వరదరాజస్వామి దగ్గరికి మేము వెళ్ళేసరికి వచ్చేసాడు అనమాట. మమ్మల్ని ఏం చేశాడంటే, మీరు కీర్తన పండుగ అన్నాడు, కీర్తన చేయండి అన్నాడు. కీర్తన చేస్తామంటే పెద్ద క్యూ ఉంది, ఏకాదశి కదా. ఆ సెక్యూరిటీ అన్నాడు, ఏ స్వామి ఏంటి క్యూ ఎంత పెద్దది ఉంది, వీళ్ళని ఆపేసి కీర్తన చేయమంటున్నాం అంటే మమ్మల్ని పురుషులందరినీ ఒక పక్కకి మాతాజీని ఒక పక్క సర్దేశాడు. సర్దేసి క్యూ రన్ అయ్యేటట్టు చూసి ఆ దక్షిణ ఇది ఉంటుంది కదా సెటారి దక్షిణలో, దాంట్లో ఒక 20 రూపాయలు 30 రూపాయలు తీసి, ఏ కీర్తన విలువ నీకేం తెలుసురా, పో టీ కూర్చుటువా, పోయి టీ తాగిరాపో అని చెప్పి వాడి మొహాన్ని విసిరేసేసి వాడిని పంపించేశారు సెక్యూరిటీ. దగ్గర 1.5 hour మేము కీర్తన చేస్తామంటే, ఇంకోటి ఆయన వరాలు ఇవ్వడానికి నంబర్ 1 అనడానికి కూడా నిదర్శనం ఏంటి అంటే, ఆ పూజారిలో ఆ రోజు ఆవాహం అయిపోయాడు స్వామి. ఆ ఫస్ట్ ఒక 10 నిమిషాలు కీర్తన అయిపోగానే అక్కడ పండ్లు గిన్నెలు ఉంటే అన్ని తీసి మాకు పంచేశాడు అనమాట. తర్వాత మళ్ళా ఇంకొక 10-15 నిమిషాలకి అక్కడ డ్రై ఫ్రూట్స్ ప్రసాదం ఉండింది, అదంతా తీసి ఇచ్చేసాడు అనమాట. తర్వాత ఇంకొంతసేపు అయిన తర్వాత భగవంతుడి పైన గజమాల ఉండింది, వెనకాల స్టూల్ ఉంది, అది ఎక్కి ఆ గజమాల తీసి నాకు వేసాడు అనమాట. ఇంకొంచెం సేపు అయిన తర్వాత కీర్తన అయిపోయిన తర్వాత చూస్తా ఉన్నాడు ఏముందా ఇవ్వడానికి, ఏం లేదు అన్ని ఇచ్చేసాడు అనమాట. లాస్ట్ లో ఏం చేశాడు తెలుసా, అసలు మీకు ఊహకు అందదు, వక్షస్థలంలో చందనం అమ్మవారు ఉంటారు కదా, అది తీసి ఇచ్చేసాడు నాకు, అది తీసి ఇచ్చేసాడు. సో వరదరాజస్వామి అంత కరుణామూర్తి ఇట్లా లెటర్ రాశాడు ఏంటి అని చెప్పి ఈయన వెళ్ళాడు, కీర్తన చేశాడు. కీర్తన చేసేసరికి స్వామి ప్రసన్నం అయిపోయి, ఎన్నడా పోయినాం, ఏం కావాలి నీకు అని చెప్పి అన్నాడు భగవంతుడు. అంటే స్వామి ఎందుకులే స్వామి, నేను ఏదన్నా అడుగుతాను మీరు ఇవ్వలేరు, మీకు ఇంతవరకు మంచి పేరు ఉంది, చెడ్డ పేరు వచ్చేస్తుంది మీకు, అందుకని నేనేం అడగనులే, మీరు నా కీర్తనతో ప్రసన్నం అయిపోయారు కదా, అది చాలులే నాకు. ఏంట్రా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు, ఎప్పుడైనా మాట తప్పానంటారా నేను అని చెప్పి అటు ఇటు అమ్మవార్లు సార్ చూశాడంట. అమ్మవార్లు అన్నారంట, స్వామి మమ్మల్ని వద్దు స్వామి, మమ్మల్ని వద్దు స్వామి అన్నారంట అమ్మవారు. ఏరా మాట తప్పానా ఎప్పుడన్నా నేను, ఏంట్రా అట్టంటావు నువ్వు, ఏమన్నా అడుగురా ఇచ్చేస్తాను, ఖచ్చితంగా ఇచ్చేస్తారు కదా, మాట తప్పరు కదా, ఎన్నిసార్లు చెప్పాలరా నేను, ఏమన్నారు ఇచ్చేస్తాను అన్నాడండి. వరదరాజ స్వామి అట్టనేసరికి రామానుజుడిని శ్రీరంగానికి పంపించాలా అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వరదరాజస్వామి కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాడు. ఇంటి రామానుజుడిని శ్రీరంగానికి పంపించేయాలి అని చెప్పి చాలా దుఃఖపడ్డాడు. స్వామి మాట తప్పకూడదు అన్నాడు. అప్పుడు ఆమె రామానుజుడిని పిలిపించారంట. పిలిపిస్తే ఏంటి స్వామి అన్నాడంట,
అంటే రామానుజుల వారికి వరదరాజస్వామి అంటే ఎంత ప్రీతి అంటే శ్రీరంగంలో మీరు చూడొచ్చు, ఆయన దేహం ఉంటుంది కదా, ఆ పక్కన చిన్న ఉత్సవమూర్తులు ఉంటారు. ఆయన శ్రీరంగంలో ఉన్నా కానీ వరదరాజస్వామినే సేవించుకుంటూ ఉన్నారనమాట. నిత్య అర్చన వరదరాజస్వామికి చేసేవాళ్ళు రామానుజులు. అంత ప్రియం రామానుజుల వారికి వరదరాజస్వామి అంటే, అంత ప్రియం అనమాట. ఆయన ఎప్పుడైతే నువ్వు శ్రీరంగానికి వెళ్ళాలా అని చెప్పి వరదరాజస్వామి చెప్పగానే రామానుజుల వారి కళ్ళల్లో నీళ్లు కారిపోతాం. స్వామి, మీరు నా తండ్రి, మీరు లేకుండా నేను ఎట్టయ్యా వెళ్ళేది? లేదు, మాట ఇచ్చేశాను, వెళ్ళాలా. చాలా పుట్టెడు దుఃఖంతో ఒక అడుగు వేసుకొని వెనక్కి వరదరాజస్వామి మూర్తి ఎట్లా ఉంటుందంటే, ఆయన ముఖం చూస్తే ఎంత నవ్వు అంటే, ఆ నవ్వు ఎవడన్నా నిజంగా ఆకర్షితుడైతే ఆయన వదిలిపెట్టలేరనమాట. అంత ఆకర్షణీయంగా ఉంటాడు స్వామి. ఆ నవ్వు అద్భుతం అన్నమాట. అంటే ఎంత దుఃఖంతో ఉన్నవాడు వెళ్ళినా కానీ ఆ స్వామి ముఖార విందంలో ఉన్న నవ్వు చూస్తే వాడి దుఃఖాలు వెళ్ళిపోతాయి అన్నమాట. అంత అద్భుతంగా ఉంటారు వరదరాజస్వామి. సో ఆయన అడుగడుగేసుకొని, నేను ఎప్పుడు చెప్తాను కదా, పూర్వపు రోజుల్లో అమ్మాయికి పెళ్ళైతే అత్తగారింటికి వెళ్ళాలంటే ఎంతో దుఃఖం అన్నమాట. ఇప్పుడు కాదులేండి, ఎంతో దుఃఖం. అడుగేసుకొని వెనక్కి చూస్తూ చాలా దుఃఖంగా. ఈ విషయం రంగనాథ స్వామికి తెలిసిందంట, ఆయన వచ్చేస్తున్నాడని చెప్పి. పొలిమేరల దాకా వచ్చేసాడంట శ్రీరంగానికి. వచ్చేస్తే రంగనాథ స్వామి చెప్పాడంట, రామానుజుడు వస్తున్నాడు రా, పల్లకి తీసుకొని వెళ్ళండి రా, వాహనాలు తీసుకొని వెళ్ళండి రా, బాజా భజంత్రీలు వెళ్ళండి రా, వింజామర్లు తీసుకొని వెళ్ళండి రా, గొడుగు తీసుకొని వెళ్ళండి రా అని చెప్పి అర్చకులకు అందరికీ ఆనందం ఎగిరేస్తున్నాడంట రంగనాథ స్వామి. రామానుజుల వారు వస్తున్నాడంటే, అంటే భక్తుడు భగవంతుడి కోసం ఎంత పరితాపం చెందుతాడో, భగవంతుడు కూడా ఆ శుద్ధ భక్తుని కోసం అంతే పరితాపం, ఇంకా ఎక్కువ పరితాపం చెందుతాడు అనమాట. ఆ భక్తుడిని చూస్తే తన్మయత్వం భగవంతుడికి. వెళ్ళండ్రా, అందరూ వెళ్ళండ్రా అన్నాడంట. అందరూ వెళ్ళిపోయారంట. ఒక్క అర్చకుడు ఉన్నాడంట. ఈయన నిలవలేకపోతున్నాడు, ఉత్సవమూర్తి. ఈయన నన్ను కూడా తీసుకెళ్ళరా స్వామి, పల్లకి లేదు, వాహనం లేదు, మోసే బోయిలు లేరు, ఎట్టయ్యా మిమ్మల్ని తీసుకెళ్ళ, నన్ను సంకలో ఎత్తుకొని తీసుకెళ్ళాలరా, ఆలోచన చేయబోతున్నాడు. అప్పుడు ఆ అర్చకుడు ఉత్సవమూర్తిని సంకలో పెట్టుకుని తీసుకొని వెళ్తా ఉంటే రామానుజుల వారు వస్తూ ఉంటే ఎదురెళ్ళారంట. ఎదురెళ్తే రామానుజుల వారు చూసి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి నేను వస్తున్నాను కదా, మీరెందుకయ్యా రావడం, మీరెందుకు శ్రమ తీసుకోవడం, వాహనం లేదు, గొడుగు లేదు, మోసే పల్లకి బోయిలు లేరు, ఎట్లా వచ్చేసారేంటి స్వామి, మీరెందుకు స్వామి రావడం, నేను వస్తున్నాను కదా అంటే, అప్పుడు స్వామి అన్నాడంట, నా కోసం అంత దూరం నుంచి నువ్వు వచ్చావు కదరా, నీ కోసం ఈ కొంత దూరం వస్తే తప్పేంటిరా, రాపోదాం అని రాపోదాం. సో ఇంతకుముందు ఈ శుద్ధ భక్తులు ఏంటి అంటే, వాళ్ళ యొక్క భక్తి ప్రేమ భగవంతునికి ఎట్లా ఉండేది అంటే, వాళ్ళు భగవంతుడు మాట్లాడేవాడు వాళ్ళతోటి, రెగ్యులర్గా ఇంటరాక్షన్ ఉండేటువంటి అటువంటి పరిస్థితి అనమాట. రామానుజుల వారు ఒకసారి వరదరాజస్వామి భక్తుడు కాంచీపూర్ణ అని ఉంటాడు. ఆయన ఏంటి అంటే, వరదరాజస్వామికి రోజు, వరదరాజస్వామి యజ్ఞకుండంలో పుట్టాడంట, అందుకని వేడి ఉంటుందంట. అందుకని ఈయన, మీరు కూడా అక్కడికి వెళ్తే వాళ్ళు విసనకర్ర ఇస్తారు విసరడానికి. కొంచెం మనం ఏదైనా అక్కడే తెలిసిన వాళ్ళు ఉంటే పూజారులు విసరమంటారు, ఆయనకి వేడి ఎక్కువ ఉంటుందండి. ఈ కాంచీపూర్ణ రోజు విసురుతూ ఉండేవాడంట, విసురుతూ భగవంతుడితో మాట్లాడుతూ ఉండేవాడు అనమాట. ఇది రామానుజుల వారు అడిగారంట, వరదరాజస్వామిని అడుగు, నేను అంత్యకాలంలో ఆయనకి స్మరిస్తానో లేదో అడుగు అని చెప్పన్నారు. అది కదబ్బాకు స్మరిస్తానో లేదో అడగమన్నారంట. ఈ కాంచీపూర్ణ విసురుతూ రామానుజుడు అడగమన్నాడు, అంత్యకాలంలో మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడో లేదో అని అడగమన్నాడు అన్నాడంట. అప్పుడు వరదరాజస్వామి చెప్పాడంట, రామానుజుడికి చెప్పు, ఆడు గుర్తుపెట్టుకుంటాడో లేదో కానీ నేను గుర్తుపెట్టుకుంటానని చెప్పాను, నేను గుర్తుపెట్టుకుంటానని చెప్పాను. సో ఇట్లాగా చాలా చాలా లీలలన్నీ కూడా ఆ యొక్క శ్రీరంగంలో జరిగాయి అన్నమాట. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మందిరం. ఇది మన యొక్క భాగ్యం అక్కడికి వెళ్ళడం. ఎంతమంది ఇంతకు ముందు వెళ్ళారు శ్రీరంగానికి? కొంతమంది ఫస్ట్ టైం వెళ్తున్నారు. అక్కడ ఇంకోటి ఏంటి అంటే, మొదట అమ్మవారి దర్శనం చేయాలా అంటారు. రోజు సాయంత్రము అమ్మవారిని భగవంతుడిని ఉత్సవానికి తీసుకొని వచ్చి కూర్చోబెడతారు అన్నమాట మంటపంలో.
అప్పుడు స్వామికి అమ్మవారు చెప్తారంట, ఏమని అంటే ఈ భక్తులు వచ్చి ఏమేం చెప్పుకున్నారో విన్నపాలు అవన్నీ కూడా అమ్మవారు స్వామివారికి చెప్తారంట. అందుకని శ్రీరంగంలో ప్రత్యేకత ఏంటి అంటే అమ్మవారి దగ్గరికి మొదట వెళ్ళి ఆమెకి రిక్వెస్ట్లు అన్నీ చెప్పుకోవాలంట. అమ్మ తల్లి అనుగ్రహించమని చెప్పవమ్మా. రామదాస్ పాడతాడు కదా, ఆయనకి ఏందా పాట అది, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని. అట్లాగా అమ్మవారికి భక్తులు విన్నపాలు చెప్పుకుంటే సాయంత్రం ఆమె రికమెండేషన్ చేస్తాను స్వామికి, ఈ భక్తుడు వచ్చాడు ఇట్లా అడిగాడు స్వామి, ఈ భక్తుడు వచ్చారు ఇట్లా అడిగారు అని చెప్తారంట. సో అందుకని ఫస్ట్ అక్కడికి వెళ్ళాలన్నమాట. తర్వాత అక్కడ ఒక చిన్న బావిలాగా కొలను ఉంటుంది అనమాట. ఆ కొలంలో రామానుజుల వారు ఏంటి అంటే ఆయన ఆ చేపలు అవన్నీ ఉన్నాయంట అక్కడ. ఆ చేపలు అవన్నీ ఉంటే వాటికి ఆయన ప్రసాదం వేశారండి. ఆ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి ఆ చేపలన్నీ కూడా విష్ణుదూతలుగా మారి వాటికి వైకుంఠ ప్రాప్తి కలిగిందంట ఆ కొలంలో ఉండేటువంటి చేపలు. సో అది కూడా దర్శనం చేయొచ్చు. తర్వాత అక్కడ ఇంకోటి ఏంటి అంటే మందిరం వెనకాల ధనవంతరి కూడా ఉంటారనమాట. ధనవంతరి స్వామి ఆయన భగవంతుని యొక్క డాక్టర్ ఇన్కార్నేషన్, ఆయుర్వేదం అనమాట. ఆ ధనవంతరి దగ్గరికి కూడా వెళ్ళి ప్రేయర్ చేయాలా. వాళ్ళు ఏదో చిన్న ప్రసాదం లాగా మెడిసిన్ ఇస్తారు, మరి మీరు వెళ్ళే సమయం అది ఉంటుందో లేదో తెలియదు. ఆయన ఏంటి అంటే రంగనాథుడికే డాక్టర్ అంట ఆయన. సో ఆయన్ని కూడా దర్శనం చేసుకోవాలా. తర్వాత అక్కడ నరసింహస్వామి కూడా ఉంటారనమాట టెంపుల్ వెనకాల. లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళే దగ్గర నరసింహస్వామి కూడా ఉంటారు, అక్కడికి కూడా వెళ్ళాలన్నమాట. సో చాలా యాక్చువల్గా చూడాలంటే 2-3 రోజులు పడుతుంది మొత్తం చూడాలంటే. అట్టని చెప్పి మీరు ఉండిపోబాకండి, 2-3 రోజులు బస్సులు వెళ్ళిపోతాయి అనమాట. అదే పైన విమానం, ఆ విమానం కూడా దర్శించడం చాలా ప్రత్యేకత అనమాట రంగనాథ స్వామిది. ఏంటి అంటే అది ఆ విమానం వైకుంఠం నుంచి వచ్చింది అని చెప్పి చెప్తారు. గుడి మీద ఉంటుంది కదా గోపురం, అదనమాట. అది కూడా వైకుంఠం నుంచి వచ్చింది అంటే రంగనాథ స్వామితో పాటు అవన్నీ కూడా వచ్చాయన్నమాట, తీసుకొని వచ్చి మొదట్లో పెట్టారనమాట. సో అందువల్ల ఇవన్నీ కూడా విగ్రహాలు మొదట బ్రహ్మ సేవించుకుంటూ ఉన్నారనమాట. ఆ బ్రహ్మ దగ్గర నుంచి ఇక్ష్వాకు వంశానికి రావడం జరిగిందనమాట. ఆ ఇక్ష్వాకు అంటే రాముల వారి వంశం, ఆ దిలీపుడు వాళ్ళందరూ కూడా సేవించుకుంటూ ఆ పరంపరగా వచ్చారు. సో రాముల వారి దగ్గర నుంచి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ అయ్యారు అనమాట. ఇప్పుడు మేల్కోట్లో ఉన్నటువంటి విగ్రహం కూడా రాముల వారు సేవించుకుంది. అందుకని ఆ యొక్క ఉత్సవమూర్తి పేరు కూడా రామప్రియ. రామప్రియ అంటే రాముల వారికి చాలా ప్రియమైనటువంటి విగ్రహం అనమాట. సో అట్లాగా ఒరిజినల్గా రాముల వారి వంశంకి బ్రహ్మ దగ్గర నుంచి రావడం, అక్కడి నుంచి ఇట్లాగా వచ్చాయన్నమాట. ఫస్ట్ టైం 2005లో మీరే తీసుకెళ్లారు బస్సులో వెళ్ళినప్పుడు. నేను పవిత్ర కూడా వెళ్తున్నప్పుడు వెనకాల క్లాత్ కట్టారు స్వామివారికి, ఫేస్ ఒక్కటి కనబడుతుంది, పాదాలు కనబడుతుంది. నాకు తెలియదు చతుర్మాసంలో అట్లా కడతారు. నేను మామూలుగా ఇక్కడ చూసుకుని ఉత్సవ విగ్రహాలు చూసుకుని బయటకు వస్తాం రోజు. బస్ మీద 50 రూపీస్ టికెట్ తీసుకెళ్లారు రోజు. దర్శనం అయింది. వస్తే స్వామి చాలా బాగున్నారు, మంచి సైనికులు ఉన్నారంటే మాకు అర్థం కాదు ఎలా ఉన్నారని మీకు చెప్తే మళ్ళీ తీసుకెళ్లారు. రెండోసారి తీసుకెళ్లి ప్రభుజీ అన్నారు, చూడు రంగనాథ స్వామి ప్రభుజీ చూపించారు. గురువు ఒక్కట దర్శనం. రెండోసారి మళ్ళీ లైన్లో 20 రూపీస్ అంటే ఒక్కరికి కష్టం అవుతుంది కదా, 20 రూపీస్ టికెట్ తీసుకుని లైన్లో కూర్చుని నాకు గురు యొక్క కరుణ వల్ల మాకు తెలుసు. మంగళారతి కూడా ఒక 50 మంది పుట్టింటారు బాబు. అంతర్వాహిని నది భక్తుల యొక్క ప్యూరిటీని బట్టి అక్కడ సేవ అంతర్వాహిని నది హరే కృష్ణ. రంగనాథ స్వామి టెంపుల్ శ్రీరంగంలో, వరదరాజ స్వామి టెంపుల్ కాంచీపురం. శ్రీలంక యాత్ర వెళ్ళే భక్తులకి ఒక స్పెషల్ ఇది కాంచీపురం కూడా. ఒక ముందు రోజు వెళ్తున్నాం, కాంచీపురంలో దర్శనం చేసి ఒకరోజు 16 దివ్య దేశాలు ఉన్నాయి అక్కడ దర్శనం చేసి శ్రీలంక వెళ్తాం అనమాట. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్ ఏమన్నా?
అందరికీ రంగనాథ్ దర్శనం కలగాలని ఖచ్చితంగా కలుగుతుంది. మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా. అలాగే.